జై హో సైరా సైరా నరసింహారెడ్డి మూడవ రోజు కలెక్షన్లు దుమ్ములేపేస్తున్నాయి. ఒక పక్క తెలంగాణ ఏపీలో భారీ వసూల దిశగా వెళుతూ కన్నడ నాట కూడా పాజిటివ్ టాక్ తో ఉంది. కానీ హిందీలో మాత్రం కొంచెం మిస్బ్యాలెన్స్ అయినట్టుగా కనిపిస్తోంది. సైరా నరసింహారెడ్డి అంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా టాలీవుడ్ లో సురేందర్ రెడ్డి రూపొందించిన సినిమా సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి గారి 12 ఏళ్ల కళ పరుచూరి బ్రదర్స్ ప్రయత్నం ఖచ్చితంగా తెర మీదకు వచ్చింది. రామ్ చరణ్ స్వయంగా నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో తన తండ్రి కళను నెరవేర్చారు. ఇలా గొప్ప తండ్రి కొడుకులుగా ఉండగా సినిమా ఇండస్ట్రీని షేక్ చేసే విధంగా రిలీజ్ అయింది. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో రిలీజ్ అయి అన్ని చోట భారీగా సైరా అనిపించుకుంది. కానీ బాలీవుడ్లో మాత్రం కాస్త చతికిల పడిందనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే బాలీవుడ్లో అక్కడ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సైరాకి తక్కువ థియేటర్స్ ఇవ్వడం కూడా బాలీవుడ్లో సైరా పరాజయానికి కారణంగా చెప్పుకోవచ్చు. పరాజయం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే అక్కడ వార్ సినిమా రిలీజ్ అయింది. టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ లాంటి సూపర్ స్టార్స్ ఇందులో నటించడం ఈ సినిమాకు ఒక అడ్వాంటేజ్. కాబట్టి సినిమా టాక్ ఎలా ఉన్నా ఆ సినిమాకి మొదటిగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. తర్వాత సైరా కూడా తక్కువ థియేటర్స్ ఉండడం, అలాగే సినిమా తెలుగు నేటివిటీకి సంబంధించి ఉండడం వల్ల కాస్త ప్రేక్షకులు దూరంగానే ఉన్నారు. మరి మొదటి రోజే 2 కోట్లు మాత్రమే రాబట్టిందంటే అక్కడ సినిమా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. వారికి 50 కోట్లు రాగా సైరాకి కేవలం 2 కోట్లే రావడం కారణాలు ఏదైనా కావచ్చు. అక్కడ సక్సెస్ టాక్ మాత్రం సొంతం చేసుకోలేదు. దీంతో ఇక వీకెండ్ సెలబ్రేషన్ లో అయినా కనీసం అక్కడ ఒక 10 కోట్లైనా వసూలు చేయకపోతే డిస్ట్రిబ్యూటర్లకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు. కాబట్టి సైరా ఎక్కడైనా సరే సునామీని సృష్టించాలని భావించే మెగా అభిమానులు అక్కడ ఉత్తరాదిని కూడా తమ హీరో సత్తా చాటాలని కోరుకుంటున్నారు. సో ఆల్ ది బెస్ట్ సైరా. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.